మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం లభిస్తుందా? ఉన్న ఇద్దరికే పరిమితం అవుతారా? ఇంకేమైనా మార్పులుంటాయా? ఈ అంశంపై తెలంగాణ బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ నుంచి ఆ పార్టీకి 8 మంది లోక్సభ సభ్యులున్నారు. రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 8 స్థానాలు కైవసం చేసుకున్న కమలదళం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగవేయాలని ప్రయత్నిస్తుంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఎక్కువ అవకాశాలున్నాయని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్య నాయకుల మధ్య ఉన్న విభేదాలపై అధిష్టానం కొంతకాలంగా దృష్టి పెట్టింది. ఈ పరిస్థితిలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఇక్కడి నుంచి మరొకరికి అవకాశం ఇవ్వడం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి పదవి రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, జి నగేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈటెల, డీకే అరుణ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి సంజయ్ కేంద్ర మంత్రి వర్గంలో ఉండగా ఈటెలకు కూడా అవకాశం రావచ్చని బలంగా వినిపిస్తున్న వాదన. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా ఆశాభావంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విస్తరణలో ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఉంటుందని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గట్టి పోటీని ఎదుర్కొని గెలిచినందున ఆమెకు అవకాశం రావచ్చనే ప్రచారం కూడా జోరందుకుంది. అయితే కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా కీలకంగా ఉండడం, అదే వర్గం నుంచి మరొకరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఓసీ, బీసీ వర్గాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నందున ఎస్టీల నుంచి నగేష్ కు అవకాశం లభించవచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ధర్మపురి అరవింద్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి మొత్తం మీద రాష్ట్రం నుంచి మరొకరికి అవకాశం రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైట్, ఎవరిని తీసుకుంటారు, ఎవరిని సైడ్ ట్రాక్ చేస్తారో ఈ అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, 3.0 నబీన్ అండ్ అలాగే మోదీ నేతృత్వంలో ఈసారి కేబినెట్ లో ఎవరికి బెర్త్ దొరికే అవకాశం ఉంది అండ్ ఎవరిని సైడ్ ట్రాక్ చేసే అవకాశం ఉందో అన్నట్టుగా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం దక్కే విధంగా కూడా ఆలోచిస్తున్నట్లుగా బీజేపీ నేతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విస్తరణ జరుగుతుందన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. వాస్తవానికి జూన్ మొదటి వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అది వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే మరో వారం రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ సజ్జమైనటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సంబంధించిన ఎంపీలకు అవకాశం దక్కుతుందా రాదా అనేటువంటి ఒక ఆశతో అయితే వాళ్ళైతే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆశాభావాలంతా కూడా మంత్రి పదవిపై చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. మరొక మంత్రి పదవి ఖాయమైనటువంటి వార్తలైతే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఆ రేసులో ఉన్నారు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా బీసీ కోటా సంబంధించి బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయం అనేటువంటి ధీమాతో ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ వీరిద్దరు కూడా గట్టి ధీమాతో ఉన్నారు. వారి అనుచరులు కూడా తమ నేత కూడా మంత్రి పదవి ఖాయం అనేటువంటి ధీమాతో కూడా వారి అనుచర వర్గం కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఎస్టీ కోటా సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎంపీ నగేష్ కు కూడా ఆశాభావంతో కూడా ఆయన ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన ఇప్పటికే ఢిల్లీ సంబంధించిన జాతీయ పెద్దలను కూడా కలిసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఇక మహిళా కోటాకు సంబంధించి మహిళా కోటాలో డీకే అరుణ, మహబూబ్నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ కూడా ఆ మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఆ రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆమె కూడా ఆ మహిళా కోటా సంబంధించి ఆమె ఆ కోటాలో కూడా తనకు మంత్రి పదవి ఖాయమైనటువంటి ధీమాతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఖచ్చితంగా తెలంగాణ నుంచి మరొకరికి ఆ మంత్రి పదవి ఇస్తారా రాదా ఇవ్వరా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజా పరిణామాలు కూడా కొంత ఇటు తెలంగాణ ఎంపీలకు కొంత
అసహనం వ్యక్తం చేసేలా చేసిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలోకి ఇప్పుడు తాజాగా కూడా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా శివసేన కావచ్చు, ఆ పార్టీలు కూడా చేరిన పరిస్థితులు ఏదో ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సంబంధించి వారు ఎటువంటి హామీ వారికి ఎటువంటి హామీ ఇచ్చారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మరోవైపు కొంతమంది రాజ్యసభ ఎంపీ సంబంధించిన పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యంలో వారి స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా కూడా ఎవరికి వారే అధిష్టానం వద్ద పైరవేలు అయితే మంత్రి పదవుల కోసం పైరవేలు చేస్తా ఉన్నారు. అధిష్టాన పెద్దల దగ్గర కూడా ప్రదక్షిణలు కూడా ప్రదర్శనలు కూడా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు బీసీ కోట సంబంధించి ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఈటల రాజేందర్ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయం అనేటువంటి చర్చ అయితే ఆ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ ఎస్టీ కోటాల్లో నగేష్ ఉన్నారు, మహిళా కోటాకు సంబంధించి కూడా డీకే అరుణ ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరికి మంత్రి పదవి భరిస్తుంది అనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఇటు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పదవి సంబంధించి ఆయన ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇన్నాళ్ళు మంత్రి పదవికి సంబంధించి కూడా ఎవరి వారికి పైరవీలు చేశారు. ఇటు ముఖ్యంగా ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా మంత్రి పదవిలో నేనున్నాను ఆ రేసులో భాగంగా ఒకరిపై ఆధిపత్య పోరులో భాగంగా ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీ వారు కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ విధంగా కూడా మంత్రి పదవి రేసు సంబంధించి కూడా వీళ్ళు నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వారి ఆధిపత్యం వారి బలం నిరూపణ కోసం ఇక జాతీయ పెద్దల వద్ద కూడా చాలా పైరవీలు కూడా చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నా. మరి ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అనేది కూడా క్లారిటీ రావాల్సింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కోంపల్లి అరవింద్ కుమార్ గారు, బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ మీడియా ఇన్ఛార్జ్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు అరవింద్ గారు ఇప్పుడు సిచ్యువేషన్ క్యాబినెట్ గురించి, క్యాబినెట్ బెడ్ గురించి, కేంద్ర క్యాబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరికి అవకాశం దొరకదు, అండ్ మరి ముఖ్యంగా అందరూ కూడా చర్చించుకుంటుంది తెలంగాణ స్టేట్ గురించి. తెలంగాణ నుంచి మరొకరికి కూడా బెడ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నట్లుగా అందరూ చర్చించుకుంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్. ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాకు ఒక మంచి సంతోషకరమైన వార్తనే, ఇంకొక కేంద్ర మంత్రి పదవి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ఎంపీకి వస్తుంది. మరి ముఖ్యంగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు వస్తుందన్న ఒక సంతోషం సాటి కార్యకర్తగా నాకు చాలా ఉంది. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి రాబోతుందని తెలుస్తున్న వార్తలు విని సంతోషం అనిపిస్తుంది. ఓకే, సో ఓకే, ఛాన్సెస్ అయితే చాలానే ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం దొక్కుతుందని అందరు కూడా చర్చించుకుంటున్నారు. బట్ ఆ పోటీలో ఎవరున్నారు, ఎవరికి దక్కే అవకాశం ఉంది అని మాట్లాడితే ఎవరికి దక్కుతుందని మీరు అనుకుంటున్నారు? మేడం, భారతీయ జనతా పార్టీలా ఎవరికి ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓవరాల్ గా అయితే ఎవరికొకరికి దక్కుతుందండి, కానీ ఎవరికి దక్కే అవకాశం ఉంది, ఎవరికి వస్తుంది ఈసారి అది మా పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తారండి. మా పార్టీ హైకమాండ్ ఎవరికి ఇచ్చినా, ఇప్పుడు ఉన్న ఎంపీలలో 6 మంది ఎంపీలలో ఎవరికి ఇచ్చినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మా పార్టీ హైకమాండ్ ఏది ఇచ్చినా అన్ని ఆలోచించి ఇప్పుడు ధర్మపురి అరవింద్ అండ్ అలాగే ఈటల రాజేందర్ కి గట్టి పోటీ ఉన్నట్టుగా కూడా వింటున్నాము. సో వీళ్ళు ఎవరికి వస్తే రాష్ట్రానికి ఒక మంచి ప్రయోజనం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు కూడా బీసీ బిడ్డలే అండి. ఇద్దరు కూడా మంచి నాయకులు, మాస్ లీడర్లు. ఈటల రాజేందర్ గారు పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమకారుడు, అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, తెలంగాణ టైం నుంచి కొట్లాడుతున్న వ్యక్తి. ఆయనకి ఇచ్చినా మేము సంతోషిస్తాం. అదే విధంగా మా బీసీ బిడ్డ ఆ ధర్మపురి అరవింద్ అన్న ఫైర్ బ్రాండ్ లీడరు, హిందుత్వం కోసం పోరాటం చేసే నాయకుడు, ఇందూరులో కాషాయం జెండా ఎగిరేసిన వ్యక్తి. ఆయనకి ఇచ్చినా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇద్దరు కూడా బీసీలే, మంచి మాస్ లీడర్లే. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా మేము సంతోషం. సో ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అని అంటున్నారు. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే ఈసారి మహిళలకి, యూత్ కి, ఎస్సీ ఎస్టీకి అండ్ అలాగే ఓబీసీలకి వీళ్ళందరికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో మహిళలు అంటే ఇప్పుడు డీకే అరుణకి ఛాన్సెస్ దొరికే ఏమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? డీకే అరుణకి ఈసారి కేబినెట్ లో బెర్త్ దొరికే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము ఏమంటున్నామండి, మా జాతీయ పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని స్వాగతిస్తాం. కానీ అది తీసుకునే ముందు వాళ్ళంతా పెద్దలు, అందరు గౌరవనీయులు
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో డిస్కషన్ జరిగినాక తీసుకొని లేదు ఒక మహిళకి ఛాన్స్ ఇస్తే అదొక మనం చూసాము ఫ్యూ మంత్స్ బ్యాక్ 33% మహిళా రిజర్వేషన్ కి సంబంధించి ఎంత గట్టిగా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారో బీజేపీ లీడర్స్ అందరూ కూడా. సో ఈసారి మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వింటున్నాం కాబట్టి డీకే అరుణకి ఛాన్స్ ఇస్తే అది అపోజిషన్ కి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిది ఒక డిసిజన్ అని చెప్పొచ్చు అంటారా? డెఫినెట్లీ అంటే ఆల్రెడీ మహిళల పట్ల గౌరవం, మహిళలకి ఉన్నతమైన స్థానంలో తీసుకోవాలన్న ఒక ఆలోచన పట్టుదల ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయనే బాబాసాహెబ్ ఆలోచన విధంగానే మహిళలను ఉన్నతమైన స్థానం తీసుకెళ్లాలని ఆలోచనతోనే ముందుకెళ్తుండు కాబట్టి గతంలో డీకే అరుణ గారికి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిర్రు. చెప్పలేము నరేంద్ర మోదీ గారి ఆలోచన రావచ్చు రాకపోవచ్చు, ఎవరికి వచ్చినా హ్యాపీ అని